ఐ లవ్ యూ. అదేంది ఏడుస్తూ ఉండావనుకుంటే కంట్రీ చికెన్ తింటున్నావు? నేనెందుకు ఏడుస్తాను? అవునులే, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను కదా. ఈ లెగ్ పీస్ తింటావా నా కోసం? వద్దు, కడుపు నిండింది. ఆ. అది సరే, మన పెండ్లికి నీకు ఏం గిఫ్ట్ కావాలా? మా ఆయన్ని అడిగి చెప్తా. మీ ఆయన? అవును, అతనే. స్మార్ట్గా ఉంటాడు. గుర్తుకు రాలేదా? ఆ రోజు కర్నూల్లో కొండారెడ్డి బుర్జు సెంటర్లో నిన్ను 4 పీకి నన్ను తీసుకెళ్ళాడే అజయ్, మర్చిపోయావా? అతనా? పిల్లకాయలాగున్నాడని వదిలేశాను, కానీ దొరికిపోయాడుగా. ఈ పాటికి హాస్పిటల్లోనో చేరుంటాడు. అయ్యో రెడ్డి, అతను హాస్పిటల్ ఎందుకు ఉంటాడయ్యా? మన ఊళ్ళోంచే నన్ను తీసుకెళ్ళినవాడు ఇక్కడికి రాలేడా? వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నా మెళ్ళో తాళి కడతాడు. నువ్వు కూడా 2 అక్షంతలేదు గాని. అంత నమ్మకం ఉందా ఆడి మీద? ఇన్ని రోజులు అతనితోనే ఉన్నదాన్ని. అతని సత్తా ఏంటో నాకు తెలీదా? ఒక్క ఆడదాన్నైనా పెండ్లి చేసుకున్న తరువాతే ముట్టుకుందాననుకున్నాను, కుదిరి చావట్లే. రావే రావే, నా సత్తా ఏంటో చూపిస్తాను. రావే, సత్తా చూపిస్తాను. రావే, సత్తా ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. నువ్వు గానీరా. యాడికెళ్తావే? సత్తా చూడాలిగా. రా, చూపిస్తాను నా మగతనం ఏంటో. ఆడదాని ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా లొంగ తీసుకోవడమే నువ్వు మగతనం అనుకుంటున్నావు. అది కాదురా మగతనం అంటే. ఆడది తనంతట తానుగా మగాడిని కోరుకోవాలి. నేను అలా మనస్ఫూర్తిగా అజయ్ని కోరుకుంటున్నాను. మగాడంటే అతను. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మగాడివైతే అతను ఓడించి నన్ను పెళ్ళాట నాపు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మగాడివని. అదే జరిగితే నీతో తాళి కూడా కట్టించుకుంటాను. ఈలోగా చేత కాని వాళ్ళ నువ్వు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టినా, రేపొద్దున నా ఒంటి మీద నువ్వు చెయ్యేసినా నాకు కనిపించేది నువ్వు కాదు, అజయ్. తర్వాత ఏం ఉండదు. ఈడు నాకు కావాలా? అతని మీద కేసు బుక్ అయి ఉంది. ఆ కేసు పెట్టింది నేనే. కేసు వాపస్ తీసుకుంటున్నా. ఈడు నాకు కావాలా? దా. ఏందే డేసేపే, మీ వాడి గురించి టెన్షన్ పడతా అంటావా? టెన్షన్ మావాడి గురించి కాదు, నీ గురించి. అదరా. ఏంద్రా ఆడది, ఈడ మీ నాయన తెగ ఎత్తేస్తున్నారు నిన్ను. నువ్వంత పోటుగాడువా? చా, అది నా మీదే సవాల్ చేసిందిరా. నిన్ను ఓడిస్తే నా చేత తాళి కట్టించుకుంటానని. అందుకే నిన్ను నరికేసి దాని మెళ్ళలో తాళి కట్టాలనుకుంటాంట. సిగరెట్ ఉందా? వీడికి తెలిసిపోయిందిరా పోతాడని. ఒరే, ఆఖరి కోరిక సిగరెట్ ఇచ్చాయి. ఆహా,
చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండప్ బండప్. కత్తులు కడవల్లో పట్టండ్రా. రండ్రా. కర్నూలులో తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవడికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు, కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. చా అంటే నేను మాంత్రికుడిని, ఈడు తోటరాముడా? కానీ ఇక్కడ అది కుదరదే. చుట్టూ నా మనుషులున్నారు. వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషులు. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. ఇది కప్పేరా. రేయ్, ఈ రాత్రికి మనం నేషనల్ కప్ కొడుతున్నాం. ఎస్. మరి స్వప్న? పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ పెళ్ళిలా అవుతుందిరా. మరి ఇన్నేం చేద్దాం? స్టేడియంకి తీసుకురండి, మ్యాచ్ చూస్తాడు. నేషనల్ గేమ్స్ 2002 కబడ్డీ ఫైనల్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ జట్ల మధ్య మరికొద్ది క్షణాల్లో ఆరంభం కాబోతోంది. ఇరుపక్షాల క్రీడాకారులకు ప్రేక్షకులు, క్రీడాభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతున్నారు. ఉత్కంఠభరితంగా సాగే ఈ ఫైనల్ మ్యాచ్ ని తిలకించడానికి చేసిన ప్రేక్షకులకు స్టేడియం మీరు తప్పకుండా నేషనల్ కప్ గెలవాలని నా గుర్తుగా మీకే. కెప్టెన్ అజయ్ రైడ్ ప్రారంభించబోతా ఉన్నాడు. అజయ్ లెఫ్ట్ కార్నర్ క్రీడాకారులపై ఆక్రమణ ప్రారంభించి డిఫెన్స్ క్రీడాకారుల మధ్య ఆగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చక్కటి పందిట్లో లేడు. డుండి సార్, ఏంటయ్యా తెలిసిన విషయం? అందరికి ఫోన్ చేశాను సార్. ఫోన్ కోసం వెయిటింగ్ అండి. ఏ రాములమ్మ, ఏంది? ఎక్కడా రెడ్డి? ఏ రెడ్డి? అదే నీ కొడుకు, పెళ్లి కొడుకు ఓబుల్ రెడ్డి. ఎక్కడా? ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు అమ్మా, దీని చేత మంత్రాలు చదివించు. చెత్తం. కబడ్డీ